So first statement which I want to tell you is never ever we treat MRI findings. Let me tell you. అంటే ఎంఆర్ఐలో ఏదో డిస్క్ సైడ్గా సమస్య కనబడుతుంది, డిస్క్ బల్జెస్ కనబడుతున్నాయి, సార్ దీనికి సర్జరీ అవసరం అంటారా, పలానా డాక్టర్ గారు చెప్పారు అని కామన్గా ప్రశ్న అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో ఇంకొకరు ఇంకో విధంగా అడుగుతారు, సార్ మేము డాక్టర్ గారికి ఫోన్ చేశాము, ఎంఆర్ఐలు వాట్సాప్లో పెట్టాము, లేదంటే ఇంకో విధంగా ఏంటంటే చాలామంది పేషెంట్స్ లేదంటే ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు మాకు ఎంఆర్ఐ ఫిలిమ్స్ పెట్టేసేసి దీనికి రియల్గా సర్జరీ అవసరమా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఫాల్స్. ఎందుకంటే ఏ పేషెంట్ కాదు, పేషెంట్ సఫరింగ్ లేదు, ఏం లేదు, రోడ్డు మీద వెళ్తున్న నార్మల్ పబ్లిక్ ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో వాళ్ళని కనుక తీసుకెళ్ళి ఎంఆర్ఐ మెషిన్లో పంపించేసి ఒక స్పైన్ ఎంఆర్ఐ తీస్తే 100% ఓ 10 years కావచ్చు, 20 years కావచ్చు, 30 years కావచ్చు, 40 years కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద ఏజ్, వాళ్ళకు కూడా అక్కడ ఇక్కడ డిస్క్ బాల్జెస్. డాక్టర్ గారు L1 L2లో ఉంది, L3 4లో ఉంది, L5 S1లో ఉంది డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటాం ఫోన్లలో. సో వాస్తవంగా చెప్పాలంటే మనకి ఈ ఫోన్ ద్వారా ఎంఆర్ఐ ఫిలిమ్స్ పంపించినప్పుడు మేము ఫస్ట్ థింగ్ వాట్ వి టెల్ టు ఇట్స్ పేషెంట్ 100% హాస్పిటల్కి రావాలి, మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలి. ఆ క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదైతే సైన్స్ బయటపడతాయో వాటికిను ఈ ఎంఆర్ఐ ఫిలింకి మ్యాచ్ అయితేనే రోగం అనేది నిర్ధారించడం జరుగుతుంది. అంతేగాని మీరు గుడ్డిగా అమెరికాలో ఉండేసి ఆ ఫిలిం పంపించేసి డాక్టర్ గారు, లేదంటే ఏ ఉత్తరాఖండ్లో ఉండేసి డాక్టర్ గారు, లేదంటే కొంతమంది ఏం చేస్తారు ఇప్పుడు కొత్త పద్ధతిలో, మేము పలానా డాక్టర్కి ఎంఆర్ఐ పంపించానండి, ఆ డాక్టర్ గారు ఇలా మీకు ఈ రోగం ఉంది, ఇంజెక్షన్ చేయాలి, సర్జరీ చేయాలని చెప్పారండి అంటే అది కూడా రాంగ్. వై? బికాస్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ద పేషెంట్ క్లినికల్లీ. దిస్ ఈజ్ సౌండ్ ఎథిక్స్ అండ్ దిస్ ఈజ్ ద రియాలిటీ. పరీక్ష చేయాలి, పేషెంట్ ముట్టుకోవాలి, ముట్టుకున్న ఎడలో పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి స్ట్రేట్ లెగ్ ఎస్ఎల్ఆర్టీ కావచ్చు, లేదంటే టో వాక్ కావచ్చు, హీల్ వాక్ కావచ్చు, లేదంటే మలమూత్ర విషయంలో తేడా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎంఆర్ఐ చేయించుకోకపోతే ఎంఆర్ఐ చేయిస్తాము. ఎంఆర్ఐ ఫైండింగ్స్ను ఈ క్లినికల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ రెండు మ్యాచ్ అయితేనే అప్పుడు మనం ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ రావడం జరుగుతుంది. దెన్ కమ్స్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ మెడిసిన్స్లో, లేదంటే కొంచెం ఫిజికల్ థెరపీయా, లేదంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షనా, లేదంటే సర్జరీ అనేది నిర్ధారించడం జరుగుతుంది. సో ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. Please do go to any spine surgeon and find out the diagnosis, not just merely sending the MRI films. This is false. This is Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center at Uppal Crossroads. Please do subscribe my channel. Thank you.